ప్రేమ స్వరూపుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు, శుభోదయం. ప్రియ సహోదరులారా, ఇదిగో వాక్యం అనే ఇక ఛానల్ ద్వారా వాక్యాన్ని ఉంటున్న మిమ్మల్ని దేవాది దేవుడు దీవించును గాక. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే, దేవుడు మనకి గొప్ప సహకారిగా ఉన్నాడు. దేవుడు మనకి గొప్ప సహాయకుడిగా ఉన్నాడు. దేవుడు మనకి గొప్ప మేలు చేసేవారుగా ఉన్నాడు అన్న ఈ సత్యము అందరికీ తెలుసు. మనం ప్రతిరోజు ప్రార్థిస్తుంటాము, ప్రతిరోజు అడుగుతుంటాము, ప్రతిరోజు కూడా ఆయన పాదాల దగ్గర మనం కన్నీరు విడుస్తూ వేడుకుంటుంటాము. ఎందుకంటే నా సహకారం నీవే, నాకు సహాయం చేసినవాడు నీవే, నన్ను రక్షించినవాడు నీవే, నా బాధలోంచి విముక్తి పొందించినవాడు నీవే, నా కష్టంలో ఆదుకున్నవాడు నీవే, నాకు వచ్చిన రోగంలో నన్ను స్వస్థపరిచేది నీవే, నాకు కలిగిన ఆకలి దెబ్బలు తీర్చేది నీవే ప్రభువా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మంచిది ప్రియ సహోదరులారా. ఎందుకంటే అడగంత అమ్మ కూడా పెట్టదంటారు. మన పూర్వీకులు అన్న మాటే కదా, మన పెద్దలు అన్న మాటే కదా. అడగందే అన్నవాడే పెట్టదంట అమ్మ. ఏంటి దానికి అర్థం అంటే, నీకోసం చేసిన ఆహారము, నీకోసం దాచిన ఆ యొక్క పానము, నీకోసం చేసిన ఆ యొక్క పదార్థాలు నీకు పెట్టాలని తల్లికి తెలియదా? తెలుసు. కానీ ఎందుకు ఆ మాట అంటారు అంటే, ఆయన అడగాలి. ఏం అడగాలి? నాకు ఆకలి వేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి? అమ్మా నాకు ఆకలి వేస్తుంది, అది అడగడం అంటే. ఇప్పుడు ఎన్ని చేస్తే ఏముందండి? నీకు ఆకలి లేకపోతే పల్లె నిండా భోజనం పెట్టి రకరకాలైన పిండి వంటలు పెడితే నువ్వు తినగలవా? అది తినాలి అంటే నీకు ఆకలి పుట్టాలి. అలాగే దేవుడు కూడా మనకి కార్యాలు చేయాలంటే దేవుడి మీద ఆసక్తి పుట్టాలి. కడుపుకు తినాలంటే ఆకలి పుట్టాలి. దేవుడు మన యొక్క కోరికలు తీర్చాలంటే దేవుడి మీద ఆసక్తి కలిగి ఉన్నప్పుడే ఆ కోరికలు దేవుడు తీరుస్తాడు. అది అర్థం. అందుకే ఇంత మేలు చేసిన దేవుడు మన దగ్గర ఉండేటప్పుడు, ఇంత మేలు చేసిన దేవుడు మనం పొందుకునేటప్పుడు, ఈరోజు ఎలా అడుగుతున్నావో క్రైస్తవుడా, నీవు ఏమని అడుగుతున్నావు? ఎలాగ దేవుని యొక్క పరిధిలో నీవు జీవించాలనుకుంటున్నావో ఒకసారి నువ్వు ఆలోచించుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని మనం అడగాలి. ఎలాగ అడగాలంటే, అడిగేటప్పుడంట చాలా భయభక్తులతో అడగాలి. ఆయన ఇచ్చేటప్పుడు చాలా చక్కగా సమృద్ధిగా ఇస్తాడు. సగం సగం ఇవ్వడు, సమృద్ధిగా ఇస్తాడు. సమృద్ధిగా నీ యొక్క బాధను తొలగిస్తాడు, సమృద్ధిగా నిన్ను తృప్తిపరుస్తాడు. నీకేది చేయాలని ఆయన సమృద్ధిగా చేసే దేవుడు కనుక ఆయన అడిగేటప్పుడు మనం ఎలా ఉండాలి? నీవు కూడా ఆకలితో కాదు, కానీ ఆసక్తితో అడిగినప్పుడు దేవుడిని కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయినప్పటికీ ఏదున్నా ఏమి లేకపోయినా దేవుడే నాకు ఆధారము, దేవుడే నాకు సహాయకుడు, దేవుడే నన్ను నిలబెట్టేవాడని నీవు ఆయన మీద మాత్రమే అలాగా అనుకుంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా, నిన్ను చక్కగా నిలబెడతాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్క మనిషిని కదిపిన వారు చెప్పేది ఒకటే, ఏదో ఒక బాధ, ఉన్నవాడేమీ లేనివాడేమి. వీటి నుంచి విముక్తి చేసేవాడు ఎవరు? మనం నమ్ముకున్న దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడే మనల్ని విడుదల చేస్తాడు. విముక్తి అనగా విడుదల చేస్తాడు. మనకి ఏది కావాలో దేవుడు ఇస్తాడు. అయితే నీవు శుద్ధ మనసుతో అడగాలి, ఆత్మశుద్ధితో అడగాలి. అప్పుడే కార్యం జరుగుతుంది. ఎలా పడితే అలాగ అడిగితే ఎవడైనా. మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగం ఆయన అంటాడు క్రీస్తు. మత్తయి సువార్త 5వ అధ్యాయము దీని కొండ మీద ప్రసంగం ఉంటాడు కదా, అక్కడ ఆయన అంటాడు కదా, ఆత్మశుద్ధి గలవారే ధన్యులు. మరి ఉన్న మనుషులు కదా, ఉన్నవారు ధన్యత పొందుకోద్దా? ఎందుకో క్రీస్తు నొక్కి మాట చెప్పాడు. నొక్కి ఆ ప్రజలకు అంత గట్టిగా చెప్పాడు మర్మంతో. ఆత్మశుద్ధి గలవారు ధన్యులు, వారికే పరలోక రాజ్యము, వారికే ఇహలోక సుఖము, వారికే దేవుని యొక్క దర్శనము, వారినే దేవదూతలు వారిని చేతులతో ఉందా కదా 91వ అధ్యాయం కీర్తనలో,
ఏం చేస్తారంట, రాయి కూడా తగలకుండా పట్టుకుంటాయంట దేవదూతలు. అలాగే ఆజ్ఞిస్తారు దేవుడు. ఎవరికి? ఆత్మశుద్ధి గల వారికి అందరికీ కాదు. బాప్తిసం తీసుకొని నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, నీ జ్ఞాపకం ఉండేటప్పుడు దేవుని మాటలు వినడం, నీ జ్ఞాపకం ఉండేటప్పుడు దేవునికి ప్రార్థన చేయడం, నీ జ్ఞాపకం ఉండేటప్పుడు ఆలయానికి వెళ్ళడం, నీ జ్ఞాపకం ఉండేటప్పుడు దేవుని కార్యాలు పాల్గొని నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే దేవుడు ఆశీర్వాదం పొందుకోలేవు. క్రైస్తవుడు జాగ్రత్త. నువ్వు ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ ఓడిపోతున్నావో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అవన్నీ విడిచిపెట్టుకుని ధైర్యంగా నీవు క్రీస్తు కోసం జీవించగలిగితే, నీలో ఆత్మశుద్ధి పొందుకోగలిగితే, ఆయన మనకి ఎప్పుడూ సహాయకుడే. ఎప్పుడూ మనల్ని చీకట్లో విడిచేవాడు కాదు. అందుకే దావీదు అంటాడు కదా 23వ అధ్యాయంలో, 23వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా దావీదు గారు, గాఢాంధకార చీకటిలో నేను సంచరించినను భయపడను. అబ్బబ్బబ్బబ్బ, వండర్ఫుల్ వర్డ్ అండి అది కదా, అందమైన మాట అది. ఎంతమంది చెప్పగలుగుతున్నామండి ఇలాగా? ఆయన అంటాడు, చీకటిలో నేను సంచరించిన నేను భయపడను. ఎందుకంటే నా పక్షంగా నేను ఆరాధిస్తున్న దేవుడు, నా పక్షంగా నన్ను నిలబెట్టిన దేవుడు, నా పక్షంగా నన్ను నడిపిస్తున్న దేవుడు నాతో ఉన్నాడు. ఈ మాట మీరు చెప్పగలుగుతున్నారా? ఈరోజు క్రైస్తవులు అయ్యండి చెప్పగలుగుతున్నారా? ఎంతమంది చెప్తున్నారండి? ఎలా ఉంటుందంటే వాక్యము, చెవిటోడు చెవిలో శంఖం ఊదుతాడంట. శంఖం అంటే తెలుసా మీకు? ఈ పండగ దినాలను బైరాగులు వచ్చి ఊదుతుంటారు శంఖం. అలాగా ఎంత మంచి మాటలు చెప్పినా సరే వారి హృదయానికి, వారి చెవులకి ఎక్కదో, వారి హృదయంలో దాచుకోలేరు. కానీ కార్యాలు జరగాలి. కానీ ఇక్కడ అంటాడు, కాడంతా కారు చీకట్లో నేనున్నా నేను భయపడవలసి పడలేదు. డోంట్ కేర్ అన్నాడు అంతే. ఐ డోంట్ కేర్ అన్నాడు అంతే. నేను ఎవరికి భయపడలేదు. ఎందుకంటే నన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడు, నన్ను గమనిస్తున్న దేవుడు ఉన్నాడు, నేను కోరుకున్న దేవుడు నాతో ఉన్నాడని చెప్పుల మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా మీ రోజు నీకు కార్యాలు జరగట్లేదంటే, నీవు చీకటిలో పడిపోతున్నావంటే, చాలామంది పొరపాటు పనులు చేస్తూ చీకటిలో పడిపోతున్నారు. జాగ్రత్త. స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ప్రార్థనా పరులు, నేను భక్తి పరుణ్ణి అని ఏదేదో ఊహించుకుంటారు. ఈ ఊహ అంతా ఈ లోకానికే, దేవుడి దగ్గరికి వెళ్తుంది. మరలా చెప్తున్నాను, స్త్రీలు కానీ పురుషులు కానీ అహంకారంగా ఉండి, మోసకరంగా ఉంటూ, చీకటిలో జీవిస్తూ అదే వెలుగు అనుకుంటే, ఆ బాటలో నేను నడుస్తాను అనుకుంటే, చిట్ట చివరికి నీకు పాతాళమే కానీ పరలోక రాజ్యం లేదు అని నేను చెప్పట్లేదండి. నేను చాలాసార్లు చెప్తుంటాను, మన చేతిలో ఉన్న గ్రంథమే నీతో మాట్లాడుతుంది, మన చేతిలో ఉన్న గ్రంథమే నాతో మాట్లాడుతుంది ఈరోజు. కనుక గమనించుకోండి ఓ స్త్రీ పురుషులారా, సువార్తికులేమి సేవకులేమి, ముఖ్యంగా సువార్తికులు జ్ఞాపకం చేసుకోలేదు. నీకు నీవు హెచ్చించుకుంటే కాదు, నేను దేవుడు పని చేస్తున్నాను, నేను అలాగున్నా పర్లేదు అనుకుంటే, చీకటి రాజ్యానికి సంబంధించిన వాళ్ళు చీకటిలోనే దేవుడు నాశనం చేస్తాడు. అందుకని అంటున్నాడు, ఎలాంటి గాఢంధకార చీకటిలో ఉన్నా నేను భయపడను అని దావీదు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మనం. అయితే దేవుడు ఎందుకు తప్పు మన మీద వేస్తాడంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా 4వ వచనంలో, ఇదిగో నీకు నా మీద మొదటినున్న ప్రేమ ఇప్పుడు లేదు, అందుకే నీ మీద ఒక తప్పు వేస్తున్నాను అంటాడు. ఏంటి? నీకు మొదటినున్న ఆ ప్రేమ ఇప్పుడు లేదు కనుకనే నీ మీద తప్పు వేస్తున్నాను, నీ మీద ఒక తప్పు వేస్తున్నాను కనుక నేను నీ కార్యాలు వెనక పెడుతున్నాను అంటాడు. అక్కడ మనం ఎందుకు ప్రార్థన చేస్తామండి? పోనీ చూద్దాం, హైందవులు ఎందుకు ఆలయానికి వెళ్ళి వారి ఏ కార్యాలు చేస్తుందంటే, భగవంతుడి దగ్గర నుంచి మేలు పొందుకోవడానికి. మరి మనము క్రీస్తు దగ్గర నుంచి ఉపకారం పొందుకోవడానికి. మరి వారికున్న శ్రద్ధ మనకుందా? ఆలోచించండి ప్రియ సంగమా. అందుకని అంటున్నాడు, నీ మీద నేను ఒక తప్పు వేస్తున్నాను. ఏంటంటే నీ మొదటి స్థితి ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అది ఈరోజు నువ్వు మర్చిపోయి, నేను నీ మీద చూపించిన ప్రేమను మర్చిపోయి,
ఈరోజు నువ్వు అగాధంలో పడిపోతున్నావు. అగాధంలో చీకట్లో నడుస్తూ నేను వెలుగు దారులను అనుకుంటున్నావేమో జాగ్రత్త. ఇలాగే కానీ నీవు చేసిన తప్పును సరి చేసుకొని నీ స్థితి ఏ స్థితిలో నుంచి నువ్వు నా దగ్గరకు వచ్చావో జ్ఞాపకం చేసుకొని ఆ పాపపు చీకటి జీవితాన్ని విడిచిపెట్టి నాకు దగ్గరకు వచ్చావా సరే, లేకపోతే ఆయన అంటాడు 5వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మాట్లాడుతున్న స్పష్టంగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారండి. ఇది సేవకులకి విశ్వాసాలు అని కాదు, వాక్యం అనేది అందరికీ, కొందరికే కాదు. కానీ బోధించేవారు కొందరికి అనుకుంటారు తప్పు, అందరికీ అది. 5వ వచనం అంటాడు కదా, ఇదిగో నీ తప్పు తెలుసుకొని సరి చేసుకొని మరలా నా దగ్గరికి వచ్చావా సరి, లేని ఎడల నీ దగ్గరికి నేను వచ్చి నీలో వెలిగించిన దీపస్తంభాన్ని నేను ఆ చోటు నుంచి తీసేస్తాను అంటున్నాడు. దీపస్తంభం అంటే ఏంటి? చాలామంది అనుకున్నా ఆత్మదీపం అండి. ఆత్మదీపాన్ని తీసేస్తాను అనలేదు. ఆత్మదీపం తీసి చంపేస్తాను అనలేదు. మనకిచ్చిన ఆశీర్వాదం అనే దీపాన్ని ఆయన తీసేస్తాడు. ఏంటి ఆశీర్వాదం? చక్కగా పాటలు పాడుతున్నావు, దేవుడిచ్చిన ఆశీర్వాదం. చక్కటి వాయిద్యాలు వాయిస్తావు, దేవుడిచ్చిన ఆశీర్వాదం. చక్కగా పరిచయం చేస్తున్నావు, దేవుడిచ్చిన ఆశీర్వాదం. చక్కగా ప్రార్థన చేస్తున్నావు, దేవుడిచ్చిన ఆశీర్వాదం. చక్కగా వాక్యాన్ని బోధిస్తున్నావు, దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆయన ఇవ్వలేదు మనం ఏం చేయలేమండి. అసలు ఆయన ఇవ్వలేదు అన్న ఆలయంలోనే నీకు నిలబడబుద్ధి అవ్వదు. నిలబడలేవు, అక్కడ ఆలయంలో నిలబడి నువ్వు ఆ మాటలు వినలేవు, పని చేయలేవు. ఇవన్నీ కూడా అంటున్నాడు, నేను ఇస్తేనే కానీ నీకు అధికారం లేదు కనుక ఈ అధికారాన్ని నీ దగ్గర తీసేస్తాను. నువ్వు మారు మనసు పొంది సరి చేసుకున్నావా సరే, లేని ఎడలా నీ దగ్గర నేను వచ్చి నీలో నేను వెలిగించిన ఆ ఆశీర్వాదమైన దీపాన్ని ఆ చోటు నుంచి, అంటే మన దగ్గర నుంచి తీసేస్తాడు అంటున్నాడు. జాగ్రత్త ప్రియ సహోదరులారా, దేవుడి చేత ఆశీర్వదించబడినట్లుగా ఉండాలి తప్ప, దేవుడి చేత దేవుని పొందుకునే వారికి ఉండాలి తప్ప, దేవుడి చేత శాపకారణాలు పెట్టుకునేవారుగా మనం ఉండకూడదు. అది చాలా డేంజర్. ఒక మనసుకి ఇష్టం లేదనుకో ఎన్నో మాట్లాడుకుంటాం, అది వేరు. కానీ దేవుడి దగ్గర మనం వెళ్ళాము అంటే, దేవుడితో మనం ఉన్నామంటే ఆయన దగ్గర నుంచి లాభం పొందుకునేవారుగా ఉండాలి తప్ప, ఆయన మనకు నష్టం చేసుగా మనం ఉండకూడదు క్రైస్తవుని. అందుకే అంటున్నాను, జాగ్రత్త సహోదరులారా, నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో, ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ పరమ తండ్రికి లోబడి, తన కుమారుడైన క్రీస్తుకు లోబడి జీవించావా సరి, లేకపోతే నీకు ఇచ్చిన ఆ వరం అనే ఆశీర్వాదాన్ని, ఇవన్నీ వరాలే కదా ముందు మనం చెప్పుకుంది. ప్రవచన వరం ఉంది, దర్శన వరం ఉంది, ఆ వాక్య పరిచర్య వరం ఉంది, పాటలు పాడే వరం ఉంది. నీ దేవుడి కాదు ఏం చేసినావో అన్నీ ఆయన ఇచ్చిన వరాలే. నువ్వు ఇంట్లో నుంచి తెచ్చుకున్నాను కాదు. అంటే నిన్ను కన్నా తల్లిదండ్రులు, నువ్వు ప్రేమిస్తున్న స్నేహితులు, నువ్వు ప్రేమించిన భార్య, నువ్వు ఇష్టపడిన భర్త, లేదంటే నువ్వు కన్నా పిల్లలు ఇచ్చింది కాదండి. సాక్షాత్తు తండ్రి ఇచ్చినవి అన్నీ. అది జ్ఞాపకం చేసుకో. నేనే ప్రార్థనా పౌరురాలని అని అనుకుంటున్నావేమో స్త్రీ, జాగ్రత్త. నేనే వాక్యం చెప్పేవాడిని అని అనుకుంటున్నావేమో పురుషుడా, జాగ్రత్త. నీలో ఆ దీపం వెలగాలంటే నీవు వెలుగు మార్గంలో నడిస్తేనే అది ఉంటుంది. జాగ్రత్త. మళ్ళా చెప్తున్నాను, నీ వెలుగు మార్గంలో నడిచినప్పుడే అది నీ దగ్గర ఉంటుంది. కానీ అయినా కొంతకాలం టైం ఇస్తాడు దేవుడు, వెంటనే దగ్గర తీసేయడు. అది అన్నాడు, నీవు నీ తప్పులను సరి చేసుకున్న మొదటి క్రియను నువ్వు చేసావా, మొదటి ప్రేమ నీలో ఉంచుకున్నావా సరే, లేకపోతే అంటున్నాడు వెంటనే తీసేస్తాను అనలే. సమయం ఇస్తున్నాడు. ఆ సమయాన్ని నేను వినియోగించుకొని సద్వినియోగం చేసుకుంటే నీ జీవితం ధన్యమవుతుంది. భూమి మీద నీ ఆత్మ పరలోక రాజ్యం చేరుతుంది ఆకాశంలో. ఇది జ్ఞాపకం చేసుకోండి. మొదట్లో ఎలా ఉంటుందండి ప్రేమ? క్రైస్తవుడికి మొట్టమొదటిసారిగా బాప్తీసం తీసుకునేటట్టు చూడండి. అది మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తారు. ఒక ఆవు ప్రసవించి ఒక పిల్లని కన్నది. దాన్ని ఏమంటాం మనం? లేగదూడ కదా, అంటే చిన్నపిల్ల. అది ఒక వారం రోజులు అయిందనుకోండి, ఒక 10 రోజులు అయిందనుకోండి, తల్లి దగ్గర నిలబడదు సరికదా. దాన్ని నువ్వు పట్టుకోలేము. మనం చెంగు గెంతుతూ ఉంటుంది. ఎంతవరకు? కొంతకాలమే. తర్వాత సైలెంట్గా పడుకుంటుంది ఏదో ఒక మూలని. అలాగే క్రైస్తత్వం కూడా
బాప్తీసం ఇచ్చుకున్న కొత్తలో అబ్బా ఎవరు పిలిస్తే వాళ్ళ వెనకాల వెళ్ళిపోతావు. ఎక్కడ దేవుడి యొక్క మాట వినబడితే అక్కడికి వెళ్ళిపోతావు. ఎక్కడ ఎక్కడ ప్రార్థన వినబడితే అక్కడికి వెళ్ళిపోతావు. పాటలు వస్తే పాటలు పాడడానికి వెళ్ళిపోతావు. వాయిద్యాలు వాయించడానికి వాయిద్యాలు వాయించడానికి వెళ్ళిపోతావు. దేవుడి పని నీకు ఏదైతే వచ్చో అక్కడికి వెళ్ళిపోతావు. ఎందుకు ఆతురుతా తర్వాత అన్నీ చల్లారిపోతాయి ప్రియ సంగమా. కానీ బైబిల్ చెప్తుంది కడవరకు అది నీకు ఉండాలా. అప్పుడే నీవు గాఢాంధకారి చీకట్లో దేవుడు కాపాడుతాడని తెలుసుకోవాలా. ఓ క్రైస్తవుడా, ఓ స్త్రీ పురుషులారా, దేవుని యొక్క వాక్కు నిర్మలమైనది. వాటిలో నీవు జీవించినప్పుడే నీ జీవితం బాగుంటుంది. ఎవరి మాటలో నమ్మి ఏ మార్గంలోకి నువ్వు వెళ్ళావా నీ జీవితం అంటున్నాడు. దీపస్తంభం తీసేసావంటే రూపాయి బిళ్ళ కన్నా విలువ ఉన్నాం, కానీ రూపాయి బిళ్ళకి ఎలాగే విలువ ఉంటుంది కదా. అంతకన్నా విలువ లేకుండా అయిపోతుంది. జాగ్రత్త. రూపాయికి ఎప్పుడు విలువ ఉంది, కానీ నీకు రూపాయి అంత విలువ కూడా లేకుండా దేవుడు చేసేస్తాను అన్నాడు. కావున ప్రతి సహోదరులారా, మెలకువ కలిగి నీ జీవితాన్ని సరి చేసుకో. దేవుని యొక్క మార్గంలో ఉన్నాడు. ఆ సర్వాధికారి తండ్రి నీకు సదా తోడే ఉంటాడు. ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపుడైన దేవాన్ని కొందాం. ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం. ఇదిగో తండ్రి నా ప్రభా, విన ఈ వాక్యాన్ని బట్టి నానా తండ్రి నా ప్రభా, వారిలో మారు మనసును పశ్చాత్తాపను కలిగించి చెడు మార్గం విడిచిపెట్టి మంచి మార్గంలోకి రావడానికి సహాయం చేసి అయ్యా రాబోతున్న దినాల్లో తండ్రి నాన్న గొప్ప తండ్రి ఆశీర్వాదం పొందుకునేవారుగా తీర్చిదిద్దుతావని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మెందుకు వందనాలు. పరమ తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.